ఆంధ్రప్రదేశ్ జీవనాడి గోదావరి తల్లికి ఏడాదిలో ఎప్పుడూ విఘ్నం కలగకుండా నిరంతర ప్రక్రియగా హారతుల కార్యక్రమం నిర్వహణకు రంగం సిద్ధమైంది. సాయం సంధి వేళల్లో గోదావరికి హారతులు ఇచ్చే కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ నిర్వహిస్తోంది. బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో దీన్ని సాకారం చేయనుంది. అఖండ గోదావరి తీరంలో ఇకపై సాయం సంధ్య వేళలో హారతుల కార్యక్రమం భక్తులకు, సందర్శకులకు కన్నుల పండువ కానుంది. ఇప్పటి వరకు కేవలం పౌర్ణమి రోజులలోనే జరుగుతున్న ఈ హారతుల కార్యక్రమం ఇకపై ప్రతిరోజూ సాగించేందుకు దేవాదాయ శాఖ నిర్ణయించింది. కాశీక్షేత్రంలో గంగాహారతి తరహాలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి దేవాదాయ శాఖను నిర్దేశించడంతో గోదావరి తీరం సందర్శించాలనుకునే వారికి మరో కమనీయ దృశ్యం కానుంది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని 5 ఏళ్లుగా స్వచ్ఛందంగా నిర్వహిస్తూ వస్తున్న బుద్ధవరపు చారిటబుల్ ట్రస్టుతోనే ఒప్పందం కుదుర్చుకుని గోదావరి హారతులకయ్యే ఖర్చులో 75% దేవాదాయ శాఖ భరించనుంది. సాయం సంధ్య సమయంలో సూర్యాస్తమయం తర్వాత గోదావరి ఘాట్లలో ఈ హారతుల కార్యక్రమాన్ని ప్రతిరోజూ నిర్వహించేందుకు ఈ ట్రస్టు పురోహితులను 2 బృందాలుగా సిద్ధం చేస్తుంది. ఈ పురోహితుల సంప్రదాయ వస్త్రాలు, వారి పారితోషికాలన్నింటినీ ట్రస్టు భరిస్తోంది. మిగిలిన పూజా సామగ్రి, ఇతరత్రా ఏర్పాట్ల వ్యయం దేవాదాయ శాఖ, బుద్ధవరపు చారిటబుల్ ట్రస్టులు భరించనున్నాయి. హారతులను 3 తరగతులుగా విభజించారు. ప్రతిరోజు ఇచ్చే హారతులు గోదావరి ఘాట్లలోనే నిర్వహిస్తారు. ప్రతి నెల పౌర్ణమి రోజున గోదావరి మహాహారతుల్ని కూడా ఘాట్ల నుంచే ఇస్తారు. ఇవి కాకుండా 15 పర్వదినాల్లో అఖండ హారతి ప్రత్యేకంగా నదిలో ఏర్పాటు చేసిన పంటులపైనుంచి ఇవ్వనున్నారు. ఈ ఏడాది జూలైలో పుష్కరాల సందర్భంగా పూర్తిగా ప్రతిరోజు పంటులపైనుంచే అఖండ హారతి నిర్వహిస్తారు. ఇందుకోసం జలవనరుల శాఖ ప్రత్యేకంగా 2 పంటులను సమకూరుస్తోంది. అఖండ హారతి కార్యక్రమాన్ని పర్యాటక, సమాచార, పౌర సంబంధాల శాఖలు విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ నిర్దేశించింది. ఆలయ పర్యాటకంలో దీని ప్రత్యేకతను వివరించేలా ప్రచారం చేయాలని నిర్ణయించింది.